జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా తొలి ప్రయత్నంగా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మగారు ఒక కథ చెప్పేవారు. కథల పుస్తకాల్లో కూడా ఉండేది. ఒక ఊళ్ళో ఒక అబ్బాయి చిన్న పిల్లవాడు ఉండేవాడు. పూర్వకాలం కదా, ఇప్పుడులాంటి స్కూల్స్ అవి లేవు. అప్పుడు గురుకులాలు ఉండేవి. అప్పుడు అడవులంటే నడిచి వెళ్తూ పక్క గ్రామాలకు వెళ్ళవలసి వచ్చి ఉండేది. ఈ తల్లిదండ్రి అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నగారులు అవి పాడి పంటతో ఉండేవారు. ఆ పాడి అమ్ముకుని అవన్నీ చేసుకుని ఆ అబ్బాయిని గురుకులానికి దేబెట్టేవారు. ఒకసారి అనుకోకుండా వాళ్ళ అమ్మ నాన్నగారికి కూడా చాలా పని తగిలిందన్నమాట. అప్పుడు గురుకులం నువ్వు వెళ్ళినా అంటే, అమ్మ నాకు అడవిలోంచి వెళ్ళడం భయం అని చెప్పావు. చెప్తే వాళ్ళ అమ్మ, ఎందుకురా భయం, కృష్ణన్న నీకు తోడుంటాడు అని అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. కృష్ణన్న అంటే మన కృష్ణుడు, రాధాకృష్ణుడు. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ, కృష్ణన్నని తలుచుకో, నీకు భయం వేస్తే కృష్ణుడు వచ్చి నేను దాటిస్తాడు అని చెప్పి. పిల్లవాడు కదా, వాళ్ళ అమ్మ చెప్పింది నమ్మాడు. అలాగే వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా అడవి మార్గంలో వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి నిజంగానే భయం వేసింది. భయం వేసి కృష్ణన్న నాకు భయం వేస్తుంది, నన్ను మా గురుకులందరూ దింపు అని అడిగాడు. అడిగితే ఈలోగా ఒక చెట్టు చాటు నుంచి తినకంటే ఒక పెద్ద అబ్బాయి వచ్చి, తమ్ముడు ఉన్నాడు, నేను నిన్ను దింపుతాను అని తీసుకెళ్ళి గురుకులం మీద దేబెట్టాడు. మళ్ళీ గురుకులంలో అభ్యాసం అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాడు. ఇందాట అన్నయ్య ఇక్కడ ఉంటాడేమో అని మళ్ళీ అనుకున్నాడు. కృష్ణన్న నన్ను ఇంటి దగ్గర దేబెట్టవా అని. మళ్ళీ ఇందాడ అబ్బాయి వచ్చి గడప వరకు దింపాడు. ఆ అమ్మని తలుపు కొట్టాడు. అమ్మ తలుపు తీసింది, లోపలికి వెళ్ళాడు. భయం వేసింది. అమ్మ నీకు బాగానే వెళ్ళొచ్చావా అని అడిగింది వాళ్ళ అమ్మ. అమ్మ నువ్వు చెప్పినట్టే భయం వేసింది, కానీ కృష్ణన్న నన్ను దింపు అంటే వచ్చాడమ్మా కృష్ణన్నయ్య అని. అవునా అని వాళ్ళమ్మ, ఎవరు తీసుకొచ్చారమ్మా నేను బయటకు వచ్చింది. పరమాత్మ ఉంటాడా, ఎవరికి కనిపించాలో వారికే కనిపిస్తాడు. అక్కడ అబ్బాయి లేడు. అప్పుడు వాళ్ళమ్మ, ఒరే నీ భయం పోవాలని అలా చెప్పాను, నువ్వు ఎంత అదృష్టవంతుడురా, ఆ కృష్ణ పరమాత్మే వచ్చి నిన్ను దింపాడా అని చాలా సంతోషించింది. మా అమ్మగారికి చెప్పినప్పుడల్లా నాకు అనిపించేది, మనము ఉన్నాడు అనుకునే పరమాత్మ మీద ఏ నమ్మకం పెట్టినా ఆ నమ్మకం మనల్ని దరి చేరుస్తుంది. హరే కృష్ణ.